ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్, ఈద రామకృష్ణ గారు. నమస్తే అండి సార్, ఈద రామకృష్ణ గారు, దీనికి ముందు వీడియోలో ఈ ట్రేడర్ సైకాలజీకి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేశాము. ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ డ్యూరేషన్ ఉన్న వీడియో చేసాము. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి అనుకుంటే పద్ధతిగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి అంటారు? ఇన్వెస్ట్మెంట్ అనేది టోటల్లీ డిఫరెంట్ బాల్ గేమ్. అంటే ట్రేడింగ్ అనేది ఒక రకమైన ఆట అనుకుంటే ఇన్వెస్టింగ్ అనేది టోటల్గా డిఫరెంట్. ఇది కొంచెం నింపాదిగా ప్రశాంతంగా, అంటే ఫుల్ టైం మనం దీన్ని కేటాయించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎంటర్ కావచ్చు. ఇప్పుడు వేరే ఫుల్ టైం జాబ్ చేసే వాళ్ళు ట్రేడింగ్ చేయడం అనేది నేను జనరల్గా చెప్పను, సజెస్ట్ చేయను. ఎందుకంటే ఏ మూమెంట్లో ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఈ గంట ఉన్నట్టుగా నెక్స్ట్ అవర్లో ఉండదు మార్కెట్. కాబట్టి ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది ఫుల్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ, ఫుల్ టైం ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానీ. కానీ ఇన్వెస్టింగ్ మాత్రం ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ సంపాదించవచ్చు. ఓకే. సో ఇది అందరికీ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇన్వెస్టింగ్కి ఎలాంటి సూత్రాలు మనం ఫాలో కావాలి, ఎలాంటి సూత్రాలు ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాం అనేది తెలుసుకుంటే ముందుగా చూడాల్సింది క్వాలిటీ అండి. కంపెనీ క్వాలిటీ ఉంది. ఎలాంటి కంపెనీ అంటే మనము క్వాలిటీ కంపెనీస్ ఎక్కడుంటాయి, ఎట్లాంటి కంపెనీస్ లిస్టెడ్ క్వాలిటీ కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదండి. అంటే పెద్ద రీసెర్చ్ చేసి కనుక్కోవాల్సిన అవసరం లేదు. అదే పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదు. మనము జనరల్గా ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ అంటే జనరల్గా ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తారు, లేకపోతే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉంటాయి. ఆ డ్యూరబుల్స్ అంటే వెహికల్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, మనం వాడే వస్తువులే. మీకు బాగా నచ్చిన వెహికల్ ఏంటి, బజాజ్లోనా, లేకపోతే టీవీఎస్లోనా, లేకపోతే ఇంకా ఎస్కార్ట్స్లోనా, మనకు తెలిసిపోతుంది. సో ఆ పర్టికులర్ వస్తువుకు సంబంధించిన హీరో మోటార్స్ సైకిల్ ఆ వస్తువు బాగా పనిచేస్తున్నప్పుడు అదే షేర్ కొనుక్కుంటే ఎలా ఉంటుందని చిన్న ఆలోచన చేస్తే చాలు. అంటే మనకున్న బేసిక్ నాలెడ్జ్తోనే ప్రతిరోజు ఉపయోగించే నిత్యావసర వస్తువులను దృష్టిలో పెట్టుకొని మనము సూపర్ మార్కెట్కి వెళ్తాం. వందలాది ప్రోడక్ట్స్ అక్కడ ఉంటాయి. ఐటీసీ ప్రోడక్ట్స్ ఉంటాయి, లేకపోతే హిందుస్థాన్ యూనిలివర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. జస్ట్ ఆ ప్రోడక్ట్ లేబుల్ బ్యాక్ సైడ్ మనం చూస్తే ఆ లేబుల్ మీద కంపెనీ పేరు రాసి ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటే అవే చాలా రేట్లు పెరిగి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడితే పిడియాష్యూర్ కావచ్చు, ఎన్ష్యూర్ కావచ్చు, ఒక టాటా కాఫీ కావచ్చు, టాటా కంపెనీది. ఈ పిడియాష్యూర్, ఎన్ష్యూర్ లాంటివి అంటే అబాట్ కంపెనీ, అమెరికా కంపెనీ చేస్తుంది. ఆ కంపెనీ లిస్ట్ అయిందా లేదో చూస్తే అర్థమైపోతుంది. అది ఎంత పెరిగిందో మనం చూస్తే అర్థమైపోతుంది. ఒక ప్రోడక్ట్లో అంటే వీళ్ళకి ఏంటంటే పెద్ద కాంపిటీటర్స్ ఉండరు. కేవలం ఒకళ్ళకి ఇంకొక మ్యాక్సిమం 1 or 2 కాంపిటీటర్సే ఉంటారు. ఇలాంటి కంపెనీస్లో స్టడీగా లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇది ఏ పెద్ద ర్యాకెట్, మీరు అన్నట్టు ర్యాకెట్ సైన్స్ ఏమి కాదు. మామూలుగా జస్ట్ మన కామన్ సెన్స్ అప్లై చేసి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెగ్యులర్గా మనం ఏది కొనుక్కుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ ఒక కర్డ్ ఇష్టపడుతున్నారు, దహి కొంటున్నారు, చూస్తే నెస్లే అని ఉంటుంది. దానికి పెద్ద ఆలోచన ఏముంది, నాకు ఈ కర్డ్ నచ్చింది, ఈ కంపెనీ ఎన్ని రోజుల నుంచి ఉందంటే కొన్ని డెకేడ్స్ నుంచి ఉంది ఈ కంపెనీ. సో దీని ఆరిజిన్ ఎక్కడ, చిన్న రీసెర్చ్ చేస్తే ఈరోజు అందరికీ ఇంటర్నెట్ ఉంది, గూగుల్ ఉంది, చిన్న సెర్చ్ నెస్లే ఎక్కడ కంపెనీ, ఇవన్నీ చెక్ చేస్తే మనకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చదువుకుంటే ఓహో, అంటే నేను ఇక్కడ ఫండమెంటల్ అనాలిసిస్లోకి వెళ్ళటం లేదు. బేసిక్ అసలు ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ ఎవరు చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నగల షాపులు ఉన్నాయండి, చాలామందికి ట్రస్ట్ ఉండదు. ఏ షాప్లో ఎలాంటి మోసాలు ఉంటాయో, వాళ్ళ హెచ్చు తగ్గులు. దాంట్లో బ్రాండెడ్ కనుక మనం చూస్తే టైటాన్ అని ఉంది. ఆ టైటాన్ అనే కంపెనీ ఎవరిది, తనిష్క్ ఉంది, టాటాది. సో టాటా అంటే ట్రస్ట్ అని మనకు నమ్మకం. సో ఆ ట్రస్ట్ ఉన్న కంపెనీ, మనము ఆ తనిష్క్ అనే గ్రూప్ టైటాన్ కింద ఉంటుంది. ఆ కంపెనీ మనం కొనుక్కున్నట్లయితే షేర్లు ఎన్ని రెట్లు పెరిగినాయి. ఆ ఎగ్జాంపుల్ రాకేష్ జుంజున్వాలా చేసి చూపించారు. ఆయన ఇంత 100,000 కోట్లకి ఎదగడానికి కారణము టైటానే. టాటా ఎలక్సిస్ ఇవన్నీ మెయిన్ టైటాన్. మెయిన్ ఆయన పోర్ట్ఫోలియో ఇంత గ్రో అవడానికి కారణం టైటాన్. సో ఒక ఎర్లీ స్టేజ్లో ఒక స్టాక్ని పట్టుకుంటే మనము ఊహించినంత వెల్త్ మనము స్టాక్ మార్కెట్లో క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఒక క్వాలిటీ ప్రోడక్ట్, ఒక క్వాలిటీ ప్రోడక్ట్ లేకపోతే క్వాలిటీ కంపెనీ కనుక మనం సెలెక్ట్ చేసుకొని దాంతోపాటు మనము ట్రావెల్ చేయగలిగితే ప్రమోటర్ లాగా
అంటే మనం కూడా చిన్న షేర్ హోల్డర్ అంటే ఒక ఓనర్షిప్ ఉన్నట్టే మనకి, వాటాదారులు వాటాదారులమే. సో ఫౌండర్ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు, లేకపోతే పెద్ద డైరెక్టర్స్ ఉంటారు, వీళ్ళందరికీ షేర్స్ ఉంటాయి. 50% వాటాలు ఆ ప్రమోటర్స్కే ఉంటాయి. వాళ్ళు జీవితాంతం ఆ షేర్తో ట్రావెల్ చేస్తారు. వాళ్ళ జీవితం మొదలైన దగ్గర నుంచి చివరి దాకా ఆ షేర్తోనే ఉంటారు. తర్వాత వాళ్ళ నెక్స్ట్ తరానికి పాస్ ఆన్ చేస్తారు షేర్స్. అట్లాంటిది మనము కేవలం చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్కి, ఒక 3 నెలలు 6 నెలలు ఉన్న ఫ్లక్చుయేషన్స్కి కంగారు పడిపోయి ఈ షేర్లను క్వాలిటీ కంపెనీస్ని వదిలేసుకొని చివరికి పొరపాటున ఎవరైనా క్వాలిటీ కంపెనీలోకి వెళ్ళినా కానీ బయటపడిపోయి క్వాలిటీ లేని కంపెనీలోకి వెళ్ళిపోతారు. సో తర్వాత ట్రేడింగ్, తర్వాత ఈ సైకాలజికల్గా ప్రాబ్లం వచ్చి దాంతో స్ట్రక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ రూల్ ఏంటంటే అండి, ఒక మంచి క్వాలిటీ కంపెనీతో మీరు జర్నీ స్టార్ట్ చేయండి. సో అదేవిధంగా ఈదర్ నాగేశ్వర గారు, చాలామంది మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాం. ఈ వీడియోస్ కింద కామెంట్స్ ఏం పెడుతుంటారంటే, మాకు ఇంతలో ఒక పెన్నీ స్టాక్ కావాలి, ఒక 50 రూపాయల్లో స్టాక్స్ ఉన్న కంపెనీసే ఉన్నాయి, ఒక 100 రూపాయల్లో చెప్పండి అంటుంటారు కదా. ఈ పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్ళడం అనేది ఎంతవరకు సేఫ్ అంటారు? అసలు వీటి భవితవ్యం ఏంటి అసలు? ఈ పెన్నీ స్టాక్స్ అంటే జనరల్గా ఎందుకు కొనాలనుకుంటారంటే అండి, నేను పెట్టుబడి పెట్టే అమౌంట్కి, నేను పెట్టే డబ్బుకి చాలా ఎక్కువ నెంబర్ వస్తాయి అనే ఒక ఆశ ఉంటుందండి అందరికీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను కేవలం 50,000 మాత్రమే పెట్టగలను. అదే 50 రూపాయలు షేర్ అయితే నాకు ఒక 1000 షేర్లు చేతికి వస్తాయి. అదే 5,000 రూపాయల షేర్ అయితే కేవలం 10 వస్తాయి. 10 అంటే తక్కువ, 1000 అంటే ఎక్కువ అనే భ్రమలో అందరూ ఏం చేస్తారంటే, నాకు 50 రూపాయల షేర్ చెప్పండి, లేకపోతే 10 రూపాయల షేర్ చెప్పండి, ఇంకా ఎక్కువ వస్తాయి 10 అంటే. అంటే తక్కువ డబ్బుతో ఎక్కువ షేర్లు క్వాంటిటీ ఎక్కువ కనిపించాలి, ఎక్కువ ఉండాలి. వాళ్ళు ఎలాంటి భ్రమలో ఉంటారంటే, జనరల్గా 50 రూపాయల షేర్లు 100 రూపాయలు తొందరగా అయిపోతాయి కాబట్టి నాకు ఫాస్ట్గా డబ్బు వచ్చేస్తుంది అనే ఆశలో ఉంటారు. కానీ జరిగేది అది కాదండి. 50 రూపాయల షేర్ 100 రూపాయలు అయ్యే టైం కంటే 5,000 రూపాయల షేర్ 10,000 అవ్వడం చాలా ఈజీ, తొందరగా అవుతుంది కూడా. ఇది గ్రహించలేరు అందరూ. సో ఎప్పుడు కూడా రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎలా చూడాలంటే, పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ నాకు ఎంత వస్తుంది. కొంతమంది 10 రూపాయల షేర్లు, పెన్నీ స్టాక్స్ 7 రూపాయలు 5 రూపాయల షేర్లు కొనుక్కొని కొన్ని సంవత్సరాల పాటు అక్కడే ఉంటాయి ఆ షేర్ రేట్లు. మ్యాక్సిమం వస్తే 2 రూపాయలు వచ్చినా కానీ 2 రూపాయలు అంటే 40% అని క్యాలిక్యులేట్ చేసుకొని ఎగ్జిట్ ఎవరు 5 రూపాయలు కొన్ని 7 రూపాయల దగ్గర ఎగ్జిట్ అవ్వరు. ఇంకా ఆశ పెరిగి తొందరగా ఇంకా 10 అవుతుందేమో 15 అవుతుందేమో అన్న ఆశతో అలాగే 5 రూపాయల షేర్లు స్ట్రక్ అవుతారు. ఎప్పుడైతే వీళ్ళు 5 రూపాయలు 7 రూపాయలు లేపినప్పుడు అమ్మరో, ఈ స్టాకు మళ్ళీ కాసేపు అక్కడే తచ్చెట్లాడి మళ్ళీ 5 రూపాయలకు వస్తుంది, మళ్ళీ 4:30కి వస్తుంది, మళ్ళీ 3:30కి వెళ్తుంది. ఇట్లా వాళ్ళని అలా ఇన్వెస్టర్స్ని బాగా విసిగించి అది అక్కడే ఉండిపోతుంది చాలా సంవత్సరాల పాటు. సో ఫైనల్గా ఏమనుకుంటారంటే, స్టాక్ మార్కెట్లో అంత ఏమీ రావటం లేదనుకుంటారు. సో మీరు ఎప్పుడు కూడా అట్లా రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేయొద్దండి. క్యాలిక్యులేషన్ పర్సంటేజ్ టర్మ్స్లో క్యాలిక్యులేట్ చేయండి. 5 రూపాయలు షేర్ 7 రూపాయలు అవటము అంటే 40% రిటర్న్ మనకి వచ్చినట్లే. సో అట్లాగే మనకి 500 షేర్లు 700 అయితే 40% వచ్చినట్లే. సో ఏది తొందరగా 40% వస్తుందని మీరు క్యాలిక్యులేట్ చేసి 500 రూపాయల షేర్ 700 తొందరగా అవుతుంది అంటే అది దాంట్లో పర్ఫార్మెన్స్ మొదలైతే. కాబట్టి చిన్న షేర్లు అని కాకుండా క్వాలిటీ షేర్లు ఎదగండి. క్వాలిటీ షేర్లు కొనుక్కొని ఆ షేర్స్లో కాన్స్టెంట్గా యాడ్ చేయండి షేర్లని. ఇప్పుడు ఒక షేర్తో మొదలు పెట్టారు. జనరల్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ జుంజునవాలా 30 రూపాయల దగ్గర టైటాన్ కొన్నాడు అనుకోండి, మనం కూడా కొనొచ్చు అదే రోజున. మనకు కూడా అవకాశం ఉంది. అతనికి ఎంత అవకాశం ఉందో ప్రతి ఒక్క కామన్ ఇన్వెస్టర్కి అదే అవకాశం ఉంది. అతను 1,00,000 షేర్లు కొనగానే మార్కెట్ ఏమీ ఎవాపరేట్ అవ్వదు, మార్కెట్ ఏమీ ఇంకా అమ్మకానికి సిద్ధంగా ఉండకపోదు. ఎప్పుడు అమ్మకానికి సిద్ధంగానే ఉంటుంది. ప్రతి మొమెంట్లో బయర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. సో మనం కూడా కొన్నాం అనుకోండి, జనరల్గా ఒక కామన్ ఇన్వెస్టర్ కొంటే జరిగే విషయం ఏంటంటే, ఒక ఆలోచన పరుడు అంటే ఒక స్థిరమైన ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే దాన్ని ఇంకా యాడ్ చేస్తారు. ఎట్లా యాడ్ చేస్తారంటే, వాళ్ళు 50 రూపాయలు అయినప్పుడు యాడ్ చేస్తారు, 100 అయినప్పుడు యాడ్ చేస్తారు, 150 అయినప్పుడు యాడ్ చేస్తారు, 200 అయినప్పుడు యాడ్ చేస్తారు, ఆ షేర్ 2000 అయినా యాడ్ చేస్తారు. షేర్ని యాడ్ చేసుకుంటూనే వెళ్తారు. కామన్ ఇన్వెస్టర్ చేసే మిస్టేక్ ఏంటంటే 30 రూపాయలు 50 రూపాయలుగానే ఎగ్జిట్ అయిపోతారు. ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ సక్సెస్ కోసము అతను వెంపర్లాడతాడు. ఏంటంటే, నేను సక్సెస్ అయ్యాను, నేను 30 రూపాయల షేర్ నేను 50 రూపాయలు చేయగలిగాను, సో నాకు సక్సెస్ వచ్చింది, ఆ మెడల్ నేను తొందరగా తీసుకోవాలనే ఆతృతలో ఒక మంచి క్వాలిటీ షేర్ని పోగొట్టుకొని మళ్ళీ ఏం చేస్తాడంటే ఇంకో షేర్లో వెళ్ళి స్ట్రక్ అవుతాడు. ఇంకొక 50 రూపాయల షేరో 30 రూపాయల షేర్లో కొంటాడు. సో ఈ క్వాలిటీ షేర్ పైకి వెళ్తూ ఉంటుంది. పొరపాటున క్వాలిటీ తక్కువ ఉన్న షేర్ కొంటే అది అక్కడే ఉండిపోవచ్చు, లేదా కొన్నిసార్లు అది నష్టం తీసుకురావచ్చు. సో ఈ విధంగా స్మాల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు గ్రోత్ లేకుండా ఆగిపోతూ ఉంటారండి. సో వాళ్ళకి ఈ పెద్ద ప్రాబ్లం ఉంది.
సో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు యావరేజ్ అప్ చేయాలండి. అంటే స్టాక్స్ వరకు కొన్ని విషయాల్లో యావరేజ్ అక్కడికక్కడే షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసేవాళ్ళకి, అంటే కొద్ది నెలల పాటు లేకపోతే కొద్ది వారాల పాటు ట్రేడింగ్ చేసేవాళ్ళు మోరర్లెస్ అక్కడక్కడే యావరేజ్లు చేయటం అది వేరే కాన్సెప్టు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ గురించి నేను చెప్పేటప్పుడు ఏం చెప్తానంటే యావరేజ్ అప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లక్కీగా ఒక ఉదాహరణ మిగిలింది మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ షేర్ తీసుకుందామండి. ఎంఆర్ఎఫ్ షేర్ వాళ్ళు ఎప్పుడు బోనస్ కానీ స్ప్లిట్ కానీ ఇవ్వలేదు, చేయకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఆ షేరు ఒక చిన్న ప్రైస్ నుంచి 100 రూపాయల దగ్గర నుంచి 1,06,000 రూపాయలు ఈరోజు చూస్తే 1,06,000 రూపాయల దాకా వెళ్ళింది. సో 1 వేలో పైకి వెళ్తూనే ఉన్నట్టు అనిపించింది మనకి. సో మీరు యావరేజ్ అప్ చేస్తే మీరు 100 రూపాయల దగ్గర కొన్నారు, 500 దగ్గర కొన్నారు, 1000 దగ్గర కొన్నారు, 2000 దగ్గర కొన్నారు, 10,000 దగ్గర కొన్నారు, 50,000 దగ్గర కూడా కొన్నారు. మీకు నష్టం వచ్చిందా ఈ రోజున? మీకు నష్టమే రాదు, ఎందుకంటే అది పైకి వెళ్తుంది కాబట్టి. సో మీరు ఎప్పుడు కూడా యావరేజ్ అప్ చేసేటప్పుడు మీ యావరేజ్ ప్రైస్ కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ టైం మీరు 50,000 దగ్గర యావరేజ్ చేశారనుకోండి, ఇప్పుడు మీ యావరేజ్ ప్రైస్ 20,000 దగ్గర ఉంటుంది. ఎందుకంటే మీరు తక్కువ రేట్లో కూడా కొన్నారు కదా, తక్కువ రేట్లో కొన్నారు, ఎక్కువ రేట్లో కొన్నారు, మీ యావరేజ్ ప్రైస్ కింద ఉంటుంది. షేర్ ప్రైస్ ఇప్పుడు 1,06,000 ఉంది అంటే మీరు చాలా లాభంలో ఉన్నారు. అదే యావరేజ్ డౌన్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఒక షేర్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 500 దగ్గర మొదలు పెట్టారు అనుకోండి, 500 దగ్గర కొన్నారు, తర్వాత 400 దగ్గర కొన్నారు, 300 దగ్గర కొన్నారు, 200 దగ్గర కొన్నారు, 100 దగ్గర కొన్నారు. ఇట్లా కొనుక్కుంటూ వస్తే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ మీ యావరేజ్ ప్రైస్ పైన ఉంటుంది. 500 దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు 200 ఉంటే మీ యావరేజ్ ప్రైస్ 350 దగ్గర ఉంటుంది, లేదా 300 దగ్గర ఉంటుంది. మీరేమనుకుంటారు, ఇప్పుడు 200 నుంచి 100 పెరిగితే నేను అసలు వచ్చేస్తుంది కదా అనుకుంటారు. ఈ భ్రమలో చాలా సంవత్సరాలు వృధాగా నష్టపోతారు. మీరు నష్టపోయి ఫైనల్గా ఇది ఇంకా కిందకి పోతూ ఉంటుంది. 200 100 అవుతుంది, 100 50 అవుతుంది, అలా కిందకి పోతూ ఉంటే మీ నష్టం పెరుగుతూ ఉంటుంది. ఒక విషయం ఏంటంటే మీకు నష్టం పెరగటమే కాకుండా చాలా సంవత్సరాలు వృధాగా పోతాయి. సో ఇదొక పెద్ద డ్రాబ్యాక్ అనమాట. ఇప్పుడు షేర్లు అన్నీ ఫ్లక్చువేట్ అవుతాయండి. అంటే జనరల్గా అది కామన్ కాన్సెప్ట్ మార్కెట్లో. ప్రతి షేరు పైకి కిందకి వాలటైల్గా తిరుగుతూ ఉంటుంది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. పెన్నీ స్టాక్స్ కూడా అలాగే ఫ్లక్చువేట్ అవుతాయి. అందరూ ఏమంటారంటే హెచ్డిఎఫ్సి షేర్లు పడ్డవా, ఇన్ఫోసిస్ పడట్లేదా 20%, లేకపోతే దివి ల్యాబ్ పట్టలేదా, లేదా డాక్టర్ రెడ్డి ల్యాబ్ పట్టలేదా అంటారు. పడుతున్నాయి, కానీ లాంగ్ టర్మ్లో ఎలా ఉన్నాయి అవి పెరుగుతున్నాయి. కానీ అది మనకెందుకు అర్థం కావటం లేదంటే వాళ్ళు స్ప్లిట్లు బోనస్లు ఇచ్చేస్తాము కారణం చేత. వాళ్ళు ఆ షేర్లలో స్ప్లిట్లు బోనస్లు ఇవ్వటం వల్ల ఆ షేర్లు కాన్స్టెంట్గా పైకి ఎదిగాయని మనకు అర్థం కావటం లేదు. మనం ఏమనుకుంటున్నాం, అక్కడక్కడే ఉన్నాయి అనుకుంటున్నాం. చాలా సంవత్సరాల గ్రాఫులు చూసినా అక్కడక్కడే ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ ఆ షేర్లు బోనస్లు స్ప్లిట్లు ఇవ్వడం వల్ల మనకు ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. మీకు ఈ కాన్సెప్ట్ స్టడీగా అర్థం కావాలంటే ఎంఆర్ఎఫ్ షేర్ పెట్టుకొని యావరేజ్ అప్ చేస్తే ఏం జరిగిందని చూసుకోండి. ఇదే విషయం మీరు హెచ్డిఎఫ్సిలో కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ ఏ షేర్లో అయినా, క్వాలిటీ కంపెనీ, ఐటీసీ కావచ్చు, ఈ కంపెనీస్లో మీరు యావరేజ్ అప్ చేసుకుంటే ఈరోజు మీకు చాలా డబ్బు సమకూరేది గత 20 సంవత్సరాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే. సో ఈ కాన్సెప్ట్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే అంత మీరు ఒడ్డున పడే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్లో. సో నాకు కొంతమంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కాల్ చేస్తుంటారు, విష్ణు ఒక 50,000 రూపాయలు తీసుకెళ్ళి స్టాక్లో పెట్టాము, ఇప్పుడు ఆ 50,000 10,000 అయింది, ఏం చేయమంటావు అంటుంటారు. సో ఉన్న అమౌంట్ని తీసుకెళ్ళి ఒకటే స్టాక్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఇది? సో ఇక్కడ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి కరెక్ట్గా? పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్టేనండి. ఎందుకంటే అది మీరు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారండి. మీకు ఎంటర్ అయినప్పుడు మనం కొన్ని కాన్సెప్ట్స్ ఇప్పుడు డిస్కస్ చేసాం. యావరేజ్ అప్ చేయమన్నా అనుకున్నాం, తర్వాత రకరకాల ప్రైసెస్లో కొనమన్నాం. ప్రతి ప్రైస్ పైనే ఉండాలి, ఇదన్నీ చెప్పుకున్నాం. క్వాలిటీ కంపెనీ కొనమన్నాం. కానీ పూర్తిగా మీకు ఇంకా స్టాక్ మార్కెట్స్ గురించి అవగాహన రాదు. కేవలం మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మొదటి 3-4 సంవత్సరాలు పెద్దగా అవగాహన రాదు. ఏదో తెలుస్తూ ఉంటాయి కొన్ని పాయింట్స్. స్టిల్ మీరు ఒక లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉంటారు. నిజంగా మాట్లాడాలంటే మీరు 40 ఏళ్ళున్న లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉంటారు స్టాక్ మార్కెట్లో. సో మీకు పూర్తిగా అవగాహన అనేది చాలా సంవత్సరాల తర్వాతగా రాదు. అంటే మీరు స్టడీగా మంచి కమాండ్ రావాలంటే మార్కెట్ మీద కనీసం ఒక 10-15 సంవత్సరాలు మార్కెట్లో ఉండాలి, ఇన్వెస్టింగ్ అయినా కానీ. సో మీరు ఒకే స్టాక్లో పెట్టడం అనేది, అంటే మీ కెరీర్ బిగినింగ్లో లేకపోతే ఇన్వెస్టింగ్ జర్నీలో బిగినింగ్లో ఒకే స్టాక్లో పెట్టడం అనేది చాలా రిస్కీ ప్రపోజిషన్ అవుతుంది. అందుకని మీరు ఏం చేయాలంటే మొదటగా ఒక 20 స్టాక్స్లో పెట్టుకోండి డైవర్సిఫికేషన్. కనీసం ఒక 20 షేర్లలో మీ ఫండ్ని చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే మీకు ఒక్కొక్క సంవత్సరం అనుభవం పెరిగే కొద్దీ ఒక్కొక్క అంకెను తగ్గించండి. అంటే మీరు 2 సంవత్సరాల అనుభవం వచ్చింది, 18 షేర్లలో ఉండండి.
5 సంవత్సరాల అనుభవం వచ్చింది, 15 షేర్లలో ఉండండి. 10 సంవత్సరాల అనుభవం వచ్చింది, 10 షేర్లలో ఉండండి. మీకు 20 ఏళ్ళ అనుభవం ఉంది, మీకు అవసరం లేదు, 1-2 షేర్లు చాలు. ఎందుకంటే మీ నాలెడ్జ్తో మీరు కొడతారు, కరెక్ట్ స్టాక్ అని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. అదే మీరు మొదటి సంవత్సరం ఇది పని చేస్తే మీరు ఇరుక్కుపోయే అవకాశం ఉంది, మీరు డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక నెంబర్ 20 పెట్టుకోండి. సో ఒక 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 2-3 షేర్లు చాలు. 2-3 షేర్లతోనే పెద్ద అమౌంట్స్ మనం కొట్టే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ మీకే తెలుస్తుంది, మీ అనుభవం చెప్తుంది. సో మీరు అడగచ్చు, సో ఒక సంవత్సరం దాటిపోయింది, 20 షేర్లు పెట్టాం, ఏ షేర్ తీసేయాలండి అని. 20 షేర్లలో మీరు సింపుల్ లాజిక్ అండి, ఏదైతే పర్ఫామ్ చేయట్లేదో మీ 20లో వర్స్ట్గా ఏది ఉందో దాన్ని తీసేయండి, దాన్ని సైడ్ చేసేసుకోవాలి. దాన్ని తీసేసి టాప్ ఏదైతే పర్ఫార్మర్ ఉందో దానికి ఇవ్వండి ఆ డబ్బు. మీ బెస్ట్ హార్స్కి మీరు డబ్బులు ఇస్తూ ఉండండి. ఆబ్వియస్లీ అంతే, ఇంకా సింపుల్. ఇందాక మనం యావరేజ్ అప్ అని చెప్పాం కదా, అంటే సపోజ్ మీ మొదటి షేరు 300 రూపాయల షేర్ 600 అయి ఉండొచ్చు, అయినా కానీ మీరు భయపడద్దు. లాస్ట్ షేరు సగం అయిపోయి ఉండొచ్చు డబ్బులు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక 20 లక్షలు డబ్బు పెట్టామండి, ఒక్కొక్క షేర్లో లక్ష పెట్టుకుంటూ వెళ్ళాం, అంటే 20 షేర్లకి 20 లక్షలు డిప్లాయ్ చేసాం. మొదటి షేరు 1,02 లక్షలు అయింది, లాస్ట్ షేరు 1,50,000 అయిపోయింది. 50,000 తీసేయండి, నో ప్రాబ్లం, తీసేసి 50,000 దీనికి ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ అదే రూల్ ప్రతి సంవత్సరం ఫాలో కాండి. అదే ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తే చేసుకోండి, షేర్లు మార్చుకోండి. సో ఏదైతే బెస్ట్ పర్ఫార్మర్స్ ఉంటాయో ఆ షేర్లకు మీరు డబ్బులు ఇచ్చుకుంటూ పోతే అవి బాగా మీకు ఇంకా వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి ఫాలో కావాల్సిన విషయం అండి. తర్వాత చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఈ డైవర్సిఫికేషన్ మంచిదని మనం టెక్స్ట్ బుక్స్లో చదువుతాము, మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్స్ చెప్తారు, వాళ్ళు కూడా 70-80 షేర్లలో పెట్టుబడి పెడతారు వాళ్ళ పోర్ట్ఫోలియో. వాళ్ళు కరెక్టే, ఎందుకంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయండి. అంటే వాళ్ళ అసెట్ మేనేజ్మెంట్లో వాళ్ళు 100,000 కోట్లు మేనేజ్ చేస్తారు. 100 కోట్లు మేనేజ్ చేసేటప్పుడు, 1000 కోట్లు మేనేజ్ చేసేటప్పుడు కేవలం మనలాగా 20 షేర్లలో పెడితే వాళ్ళకి కష్టం అవుతుంది, అంత షేర్లు దొరకడం కూడా కష్టం అవుతుంది. అందుకని వాళ్ళు దాదాపుగా 70-80 షేర్లలో పెట్టుబడి పెడతారు. వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి, ఏ షేర్ కూడా 2.5% ఆఫ్ ద ఫండ్ వాల్యూ కంటే ఎక్కువ ఉండకూడదని, ఇట్లా కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. ఈ రూల్స్ వల్ల కూడా చాలా షేర్లు వాళ్ళు కొనాల్సి వస్తుంది. అలాగే వాళ్ళు కూడా చాలా డైవర్సిఫై చేసుకోమని చెప్తారు. కానీ ఈ రూలు మనం ఫాలో అయితే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఒక 40 షేర్లు 50 షేర్లు, కొంతమంది 100 షేర్లు కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి రేట్ ఆఫ్ రిటర్న్ రాదండి. రిటర్న్ రాకపోగా వాళ్ళకి నష్టాలే వస్తాయి. ఎలా చెప్పమంటారా, మీరు కొన్న 50-60 షేర్లలో కేవలం బుల్ మార్కెట్లో 10-15 పర్ఫామ్ చేస్తాయి, ఒక మిగతా 40 షేర్లు పర్ఫామ్ చెయ్యవు. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే మీకు బుల్ మార్కెట్ ఎండ్ అవుతున్నా కానీ మీకు అర్థం కాదు. మీరేమనుకుంటారంటే మిగతా అన్నీ కూడా పర్ఫామ్ చేస్తే ఒకేసారి తీసేద్దాం అనే ఆలోచనతో మీరు కూర్చుంటారు. కానీ ఆ అవకాశం రాకుండానే మార్కెట్ పడిపోతుంది. సో అప్పుడు పెరిగిన షేర్లు కూడా కొంచెం తగ్గుతాయి, పెరగని షేర్లు అలాగే ఉంటాయి, మీ పోర్ట్ఫోలియో మళ్ళీ డౌన్ అయినట్టు ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ బుల్ మార్కెట్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఏంటంటే టూ మచ్ డైవర్సిఫికేషన్ అనేది వద్దు. సో మీ సైజు అంటే డైవర్సిఫికేషన్ ఎలా ఉండాలంటే కేవలం 20 షేర్లతో మొదలుపెట్టి మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వచ్చేయండి. సో మీరు ఒక 20 సంవత్సరాల అనుభవజ్ఞుడు అయితే మార్కెట్లో మీరు కేవలం 2-3 షేర్లతోనే మీరు ఉండొచ్చు చక్కగా. సో దీన్ని పెద్ద మహానుభావులు అంటే వారన్ బఫెట్ లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే 9 స్టాక్స్ చాలు అంటారు. ఎందుకు 10 అంటారు, 2 డిజిట్స్ ఎందుకు, 9 స్టాక్స్లో చాలు అంటారు. సో డైరెక్ట్గా మీరు 9 స్టాక్స్తో కూడా మొదలు పెట్టదు, మీ లైఫ్ అంతా 9 స్టాక్స్లో ఉండొచ్చు. ఎందుకు 10 స్టాక్స్ వాటిని అనలైజ్ చేయడం కూడా కష్టం అవుతుంది ఎక్కువ అయ్యే కొద్దీ. సో అయితే లాస్ట్ మే నుంచి మార్కెట్ మంచి బుల్ ర్యాలీలోకి వచ్చింది. మే, జూన్, జూలై అంతా ఆల్మోస్ట్ ఒక 2 నెలలు బాగా బుల్ ర్యాలీ ఉండింది. మార్కెట్ బుల్ ర్యాలీలోకి రాగానే నాకు చాలామంది కాల్ చేశారు, విష్ణు మార్కెట్ మంచి బుల్ ర్యాలీలో ఉంది కదా, ఈక్విటీ విషయానికి వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోమంటావా, మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే రిడెంప్షన్ చేసుకోమంటామని చాలామంది నాకు కాల్ చేశారు. సో అది నేను చెప్పడం కరెక్ట్ కాదు, బికాస్ ఐఎమ్ నాట్ ద అడ్వైజర్, ఐఎమ్ నాట్ ద ఫైనాన్స్ ప్రొఫెషనల్. సో మరి మార్కెట్ అనేది బుల్ రన్లో ఉన్నప్పుడు ఈక్విటీ విషయంలో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవడం కరెక్టేనా, మ్యూచువల్ ఫండ్స్ విషయంలో రిడెంప్షన్ చేసుకోవడం కూడా కరెక్టేనా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలాంటి ఒక నిర్ణయానికి రావడం? అంటే మెయిన్గా మార్కెట్లో అండి లాంగ్ టర్మ్ ఉందామని వస్తే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి మార్కెట్లో. ఎంత మంచి రిటర్న్స్ అంటే అన్ని ఫండ్స్ కంటే, అంటే అన్ని అసెట్ క్లాసెస్ కంటే, అంటే ఒక FD కంటే, ఒక రియల్ ఎస్టేట్ అంటే మనం ఏదో సర్టన్ కొన్ని పాకెట్స్లో ఎక్స్ట్రాడినరీగా పెరిగిన పాకెట్స్ కాకుండా యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకుంటే రియల్ ఎస్టేట్లో కూడా మీకు 15-16% వస్తుంది యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్.
ఎక్స్ట్రాడినరీగా పెరిగిన 1 or 2 కేసెస్ వదిలేద్దాం. గోల్డ్ అయినా అంతే. గోల్డ్ అయితే మీకు ఒక 10%, 8% యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. కానీ స్టాక్ మార్కెట్లో విషయానికి వస్తే మీరు లాంగ్ టర్మ్ ఉండే కొద్దీ మీ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది 16, 17, 18, 19% దాకా వెళ్ళిపోతుంది లాంగ్ టర్మ్ యావరేజ్. సో షార్ట్ టర్మ్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంటే మీకు 20% పోవచ్చు, మళ్ళీ 15% రావచ్చు, ఇట్లా గజిబిజిగా ఉంటాయి షార్ట్ టర్మ్లో మాత్రం. అదే 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు దాటిన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా మంచి మేనేజ్మెంట్లో ఉంటాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే ప్రాపర్గా మేనేజ్ చేసుకునే పోర్ట్ఫోలియో మేనేజర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు పోర్ట్ఫోలియోస్ చక్కగా మేనేజ్ చేసుకునే వాళ్ళకి మీకు 16, 17, 18% రిటర్న్ అనేది స్టాక్ మార్కెట్లో మాత్రమే వస్తుంది, ఇంకెక్కడ రాదు ప్రపంచంలో. వేరే అసెట్ క్లాస్లో అసలు రాదు. ఇది మనం గుర్తిరగాల్సిన సత్యం అండి. సో మనం స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్ వస్తుంది కాబట్టి మనం చేయాల్సిన పని లాంగ్ టర్మ్ ఉండాలి. టైమింగ్ అనేది ఇంపార్టెంట్ కాదండి. మీరు సింపుల్గా మీరు ఒక సెన్సెక్స్ గ్రాఫో నిఫ్టీ గ్రాఫో పెట్టండి. పెడితే ఆ జర్నీలో గత 20 సంవత్సరాలు 40 సంవత్సరాల గ్రాఫ్ పెట్టుకుంటే ఆ జర్నీలో చాలాసార్లు పీక్స్ వచ్చినట్టు కనిపిస్తాయి. మళ్ళీ ఒక 5 ఏళ్ళ వెనక్కి చూస్తే అది లో అనమాట. గతంలో వచ్చిన పీక్ ఇప్పుడు లో అది. సో మార్కెట్స్ ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నో ఈవెంట్స్ మధ్య, అంటే ఈ టైం జర్నీలో 40 years చేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటుంది. ఎన్నో జరుగుతాయండి. వార్స్ జరుగుతాయి, సునామీలు వస్తాయి, పాండమిక్ వార్తలు ఇట్లాంటివి వస్తాయి, పాండమిక్స్ వస్తాయి. మనం పాండమిక్ కూడా చూసాం, కరోనా లాంటి 2 ఏళ్ళు చూసాం. ఎన్ని వచ్చినా కానీ గతంలో వచ్చిన హైని దాటుకుంటూ ముందుకెళ్తానే ఉంది మార్కెట్, అంటే గ్రో అవుతూనే ఉంది. ఆ విషయాన్ని మనం గుర్తెరిగితే మనం ఎప్పుడు మార్కెట్ని టైం చేయం. టైం ఇందాక మీరు చెప్పిన పాయింట్ టైం చేయడం అనమాట. అంటే నేను కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోలో ఎంటర్ అవుతా, అలాంటి కాన్సెప్ట్ ఎవరు చేయలేరండి మార్కెట్లో. అంటే మార్కెట్ 66,000కి వచ్చింది, 67,000కి వచ్చింది, ఎగ్జిట్ అయిపోమంటావా ప్రాఫిట్ బుక్ చేసుకొని. నిఫ్టీ 19,500కి వచ్చింది, 19,600కి వచ్చేసింది, వెనక్కి వెళ్ళిపోమంట. అంటే ఎట్లా ఉంటుందంటే మార్కెట్ రెడ్లో ఉన్నప్పుడు పెద్దగా ఎవరు రియాక్ట్ కాలేదు. ఈ మధ్య మార్కెట్ ఒక్కసారి గ్రీన్లో రాగానే రకరకాల ఆలోచనలు వచ్చేసాయి. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు కరోనా టైంలో సీరియస్గా క్రాష్ అయింది. ఎప్పుడైతే లాక్డౌన్స్ అనౌన్స్మెంట్స్ వచ్చాయో మన కంట్రీలో మార్కెట్స్ సీరియస్గా పడిపోయినాయి. పడిపోయినప్పుడు ఒక దశలో దాదాపుగా 12,000 ఉండే మార్కెట్ 7,500కి వచ్చింది. ఎంతమంది ఇన్వెస్ట్ చేశారో చెప్పండి 7,500 దగ్గర? మీ ఫ్రెండ్సే. ఎవరు చేయరు, ఎందుకంటే లోయెస్ట్ పాయింట్ కదా ఆ టైంకి. అది ఆ టైంలో లోయెస్ట్ పాయింట్. ఇప్పుడు అక్కడ నుంచి ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 20,000కి వచ్చింది. ఎంత పెరిగిందండి మార్కెట్? ఆల్మోస్ట్ 150% మనకి గ్రోత్ వచ్చింది. ఎవరైనా నేను 7,500 దగ్గర నేను మొత్తం డబ్బులు ₹1,00,00,000 పెట్టాను, లేకపోతే నా వెల్త్లో ఒక 20% పెట్టానని చెప్పేవాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో. ఎందుకంటే ఎవరికి తెలియదు అది లో పాయింట్ అని. అప్పుడు ఎలా ఉంటుందంటే మన ఫియరు, మార్కెట్ ఇంకా 3,000కి వెళ్తుంది, 2,000కి వెళ్తుంది, 1,000కి వెళ్తుంది అని అంటే భయాలు ఉంటాయి మనకి మనసులో. ఆ భయాలతో మనం ఇన్వెస్ట్ చేయలేం. మనకి ఎప్పుడు ధైర్యం వస్తుందంటే మార్కెట్ చిన్నగా కోలుకొని 7,500 నుంచి 12,000, 11,000కి వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది. అప్పుడు కూడా డౌట్ఫుల్గానే ఉంటాం. మన డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేటప్పటికి అది 14,000కి వెళ్ళిపోయి ఉంటుంది. సో ధైర్యం చేసుకొని ఇన్వెస్ట్ చేస్తాం. అట్లాగే జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా కరెక్ట్గా లో పాయింట్ ఇది హై పాయింట్ అనేది ఎవరు చెప్పలేరండి. ఎవరికి తెలియదు కూడా. పొరపాటున ఎవరైనా కోయిన్సిడెన్స్గా చేస్తే చేయొచ్చు. 1-2 అకరెన్సెస్ ప్రతి ఒక్కటికి జరగచ్చు. నేను సపోజ్ ఒక 20 years స్టాక్ మార్కెట్లో ఉన్న 25 years ఉన్నానంటే ఎప్పుడైనా 1-2 అకరెన్సెస్లో నేను ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసి ఉండొచ్చు. అది నాకు తెలియక చేసింది మ్యాచ్ కూడా. తెలిసి ఎవరికి టైమింగ్ చేయడం అనేది రాదండి. అది చాలా కష్టం. ఎవరు కనిపెట్టలేరు ఇది లో పాయింట్ లేకపోతే ఇది హై పాయింట్ అనేది. ఏ మూమెంటు మార్కెట్లో అర్థం కాదు. ఫ్యూచర్ అనేది ఎవరికి తెలియదు. కాబట్టి మనము కంటిన్యూస్గా మార్కెట్లో ఉంటూ మార్కెట్కి టైం ఇవ్వగలగాలండి. ఎక్కువ టైం ఇస్తే మనం అనుకున్న నెంబర్స్ ఇందాక ఏదైతే పర్సంటేజ్ రిటర్న్స్ అన్నామో అవి మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఏదో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుందామనే ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకోవడము, లేదంటే ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవడము, లేదంటే ఇంట్లో భార్య నగలు తాకట్టు పెట్టడము, ఇంకేదన్నా వస్తువులు అమ్మేసి వాటిని క్యాష్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామను, ట్రేడింగ్ చేద్దామని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు సార్. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాంటి ఆలోచన చేయడం, మన దగ్గర లేని డబ్బులను అప్పు తెచ్చుకొని ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది 100% రాంగ్ అండి. ఎందుకంటే మనం షార్ట్ టర్మ్ ఫండ్స్ తెచ్చిన అంటే మీరు అన్నట్లు అంటే ఒక 6 నెలల్లో ఉన్న అవసరానికి సంబంధించిన డబ్బుని తీసుకొచ్చిన, లేదా ఏదైనా అప్పు తీసుకొచ్చి చేసిన, మనం క్లియర్ చేయొచ్చులే అప్పు అని స్టాక్ మార్కెట్లో తీసుకొచ్చిన,
అది రిటర్న్ ఇవ్వదండి. ఎందుకంటే ఒకటి ప్రెషర్ ఏంటంటే ఇంట్రెస్ట్ ప్రెషర్ ఒకటి ఉంటుంది, ఇంట్రెస్ట్ పే చేయాలని. సెకండ్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. కొన్నిసార్లు సంవత్సరాల తరబడి స్తబ్దుగా ఉంటాయి, రిటర్న్స్ ఇవ్వవు, మీకు ఏమి రిటర్న్స్ ఇవ్వవు. సో మీరు కాన్స్టెంట్గా సపోజ్ ఒక 18% కట్టాలో ఎంత ఉంటుంది రిటర్న్. మనం అంత ఈవెన్ మనం ఈరోజు పర్సనల్ లోన్ తీసుకున్నా బయట బ్యాంక్స్ నుంచి 18% ఛార్జ్ చేస్తున్నాయి. సో 18% రేట్ ఆఫ్ రిటర్న్ మార్కెట్ మనం ఏమనుకున్నాము లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళకి వస్తుంది అంటున్నాం. లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి 18% వస్తుంది. అది లాంగ్ టర్మ్ అంటే ఏంటి, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి అది యావరేజ్ రిటర్న్, ఎవ్రీ ఇయర్ ఆ యావరేజ్ వస్తుంది. కానీ మనం షార్ట్ టర్మ్ కోసం 2 ఏళ్ళు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ తెచ్చామనుకోండి, ఆ 3 ఏళ్ళు ఫ్లాట్గా ఉంటే పరిస్థితి ఏంటి చెప్పండి. అంతే కదా. ఈవెన్ మీ షేర్లు పడలేదు అనుకుందాం, ఫ్లాట్గా ఉన్నప్పుడు పడిపోతాయి షేర్లు. మనం పడలేదు అనుకున్నా కానీ మీకు 60% వడ్డీ నష్టం కదా, అది మన పాకెట్లోంచి కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లాంటి అవకాశం మనం ఇవ్వకూడదు మార్కెట్కి. మార్కెట్లో మన ఓన్ మనీ, మన ఓన్ పర్సనల్ మనీ, లాంగ్ టర్మ్ మనీ ఉంటే అది మనకి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ షార్ట్ టర్మ్ మనీ ఎట్టి పరిస్థితుల్లో మనకు లాభం ఇచ్చే అవకాశం లేదు. ఎప్పుడో జనరల్గా ఏదో అంటే కుదురుతుంది, అంటే అవకాశం అంటే సడన్గా అప్పుడే మార్కెట్స్ పెరగడం, వాళ్ళు తెచ్చిన 6 నెలలే పెరగడం, ఇది ఎప్పుడో రేర్గా జరుగుతుంది కానీ కంటిన్యూస్గా అయితే జరగదు. సో ఈద రామకృష్ణ గారు ఇప్పుడు ఒక 5 ఇయర్స్, ఓ 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఒక లాంగ్ టెన్యూర్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకున్న వాళ్ళకి లార్జ్ క్యాప్ స్టాక్స్ మంచిదంటారా, మిడ్ మంచిదంటారా, లేదంటే స్మాల్ క్యాప్ మంచిదంటారా? సో ఏది బెస్ట్ అనేది ఎట్లా మనం ఐడెంటిఫై చేసుకోవాలి? జనరల్గా ఈ లాంగ్ బ్లూ చిప్స్ కానీ క్వాలిటీ కంపెనీస్ కానీ ఫస్ట్ అంటే కొత్తగా జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ బ్లూ చిప్స్కి లార్జ్ క్యాప్స్కి స్టిక్ ఆన్ అవటం బెటర్ అండి. అట్ ద సేమ్ టైం రిటర్న్ వైజ్గా మీరు అడిగినట్లు చూస్తే ఎక్కువ రిటర్న్స్ అనేవి స్మాల్ క్యాప్స్లో వస్తాయి, తర్వాత మిడ్ క్యాప్స్లో వస్తాయి, లార్జ్ క్యాప్స్లో వస్తాయి, తర్వాత థర్డ్ కేటగిరీ లార్జ్ క్యాప్స్లో వస్తాయి. లార్జ్ క్యాప్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అవి పడినప్పుడు తక్కువ పడతాయి, అంటే మీకు రిస్క్ తక్కువ, రివార్డు తక్కువ. స్మాల్ క్యాప్తో వచ్చిన గొడవ ఏంటంటే రిస్క్ ఎక్కువ, రివార్డు కూడా ఎక్కువ. సో మీరు బిగినింగ్ ఆఫ్ ద జర్నీలో మీకు ప్రాబ్లం ఏమొస్తుందంటే స్మాల్ క్యాప్స్ని ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే మీకు అవి అర్థం కావు. ఎందుకంటే స్మాల్ క్యాప్ అంటేనే ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువ, చిన్న కంపెనీస్ అని మనకు అర్థమైపోయింది. చిన్న కంపెనీస్ వైడ్ మార్కెట్స్ ఉండవు, అంటే మనకి ఆ ప్రోడక్ట్ని చూసి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండదు. చిన్న కంపెనీస్ ఆ ప్రోడక్ట్స్ గురించి కేవలం పుస్తకాల్లో చదవడం లేకపోతే వెబ్సైట్లో చూడటం వరకే మనకి కుదురుతుంది. అందుకని మన ఐడెంటిఫికేషన్ కష్టం అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం మార్కెట్లో ఆపర్చునిటీ కోల్పోతాం మేము అనే బెంగ ఉంటే మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళండి. కొత్తగా వచ్చిన వాళ్ళు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోండి. కొంత పోర్షన్ ఒక 50% ఆఫ్ ద ఫండ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్లో పెట్టుకోండి. మీరు లాంగ్ టర్మ్లో ఉండదలుచుకున్నప్పుడు కేవలం నేను ఒక సంవత్సరం ఉంటాను స్మాల్ క్యాప్లో ప్లే చేసి వెళ్ళిపోతానంటే కష్టం మళ్ళీ, ఎందుకంటే ఆ 1 ఇయరే పడిపోవచ్చు మార్కెట్. ఇది కేవలం నేను లాంగ్ టర్మ్ ఒక 10 ఏళ్ళు ఉంటాను నాకేం ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు నిర్భయంగా ఒక 10%, 50% ఆఫ్ ద క్యాపిటల్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసుకోండి డబ్బులు. ఒక 50% మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు లార్జ్ క్యాప్స్లో. సో ఏ కంపెనీస్ లార్జ్ క్యాప్స్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాయో చూసుకొని ఆ కంపెనీస్లో మీరే పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అంటే బజాజ్ ఫైనాన్స్లు ఉంటాయి, తర్వాత ఇన్ఫోసిస్లు, ఫార్మాలో డాక్టర్ రెడ్డి ల్యాబ్, ఇట్లా లార్జ్ బిగ్ కంపెనీస్ నిఫ్టీ 50లో కంపెనీస్ ఉంటాయి. ఈ నిఫ్టీ 50 కంపెనీస్లో మీరే ఒక మంచి క్వాలిటీ కంపెనీస్ని ఒక 10 సెలెక్ట్ చేసుకొని ఆ 10 కంపెనీలని మిగతా 50% ఫండ్స్లో పెట్టుకోవచ్చు. అలా తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అది ఒకళ్ళు చెప్పే అవసరం లేదు, మీకే తెలిసిపోతుంది స్మాల్ క్యాప్లో ఏది పిక్ చేసుకోవాలి, లార్జ్ క్యాప్లో ఏది పిక్ చేసుకోవాలి. సో అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు పిక్ చేసుకుంటారు ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత. ఈ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా మార్కెట్లో మీరు చక్కగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టచ్చు. లేదు ఇంకా కొంతమంది మేము ఎక్కువ రీసెర్చ్ చేస్తామండి, మేము బాగా కష్టపడి ఐడెంటిఫై చేస్తామంటే మీకు మీరుగా ఐడెంటిఫై చేయొద్దు, మామూలుగా మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేసే ఫండ్స్లో ఏ స్టాక్స్ ఉన్నాయో సెర్చ్ చేయండి. సో మీకు కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నాయి, ఒక స్మాల్ క్యాప్ ఫండ్ హోల్డ్ చేసే మ్యూచువల్ ఫండ్ ఉంది. సో వాటిల్లో ఏ స్టాక్స్ ఉన్నాయో మీరు చూడవచ్చు, చూసి వాటిల్లో మీరు ఎంటర్ కావచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం చూస్ చేసుకున్న స్టాక్స్ పెరగకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫండ్లో 60 స్టాక్స్ ఉంటాయి. ఆన్ యావరేజ్ వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు. మనము 1-2 సెలెక్ట్ చేసుకుంటే ఆ 2 పెరగకపోతే మనం మళ్ళీ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని జనరల్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకోండి.
మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కనీసం 10-15 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు పిక్ చేయండి. సో అదేవిధంగా ఓవర్ హైప్డ్ స్టాక్స్ అంటాం కదా, సో వీటి విషయంలో మనం ఏ విధంగా వ్యవహరించాలంటారు? పబ్లిక్లో బాహాటంగా మాట్లాడే స్టాక్స్, పర్టికులర్గా బిలో 150 రూపీస్ ఉండే స్టాక్స్ ఎక్కువ పాపులర్ అవుతాయండి. అంటే జనరల్గా మనం చూడాల్సింది నెంబర్ ఆఫ్ షేర్స్ చూడరు పబ్లిక్. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్లో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ప్రైస్ మల్టిప్లై చేస్తే మార్కెట్ క్యాప్ వస్తుంది. ఆ షేర్స్ చాలా హైప్ అవుతాయి అన్నమాట. అంటే ఏదో సమ్ ఆపరేటర్స్ వీళ్ళు పంప్ చేస్తారు ఆ స్టాక్స్ అన్నిటిని పబ్లిక్లోకి తోసేసినప్పుడు వాటి గురించి అందరికీ ఎస్ఎంఎస్లు రావటము, లేకపోతే ఏదో ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ వచ్చి తెలియకుండానే అందరూ ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేసి అందరూ ఆ స్టాక్స్ కొనుక్కుంటారు. తర్వాత ఆ స్టాక్స్ ఇలా ఓవర్గా హైప్ అయిన స్టాక్స్ తర్వాత పెరగవు, తర్వాత ఆగిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియో ఆ షేర్లు ఉంటాయి. సో అక్కడే అందరూ పెద్ద తప్పు చేసే అవకాశం ఉందండి. ఇట్లాంటి స్టాక్స్ వైపు మనం పరిగెత్తే కంటే ఇందాక మనం ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నప్పుడు క్వాలిటీ షేర్స్ ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, మనకు తెలిస్తే చాలు. ఎక్కువ మంది మాట్లాడుకునే షేర్లు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అబౌట్ ఇండియా అని. ఆ షేర్ గ్రాఫ్ చూసుకోండి ఎట్లా పెరిగిందనేది. సో అది మన ఎదుర్కొన్న ప్రోడక్టే, ప్రతి ఇంట్లో వాడే ప్రోడక్టే. అలాంటి ప్రోడక్ట్ ఉన్న కంపెనీ, అమెరికన్ బేస్డ్ కంపెనీ, మనం కొనుక్కున్నట్లయితే స్టడీగా పెరిగింది. అలాంటి స్టాక్స్ గురించి ఎవరు మాట్లాడరు, ఎక్కడ డిస్కస్ చేయరు. ఎందుకంటే దాని షేర్ హోల్డర్సే తక్కువ ఉంటారు. ఆ తక్కువ ఉన్న షేర్స్ హోల్డర్స్ ఎక్కడెక్కడ ఉంటారు. సో అలాంటి షేర్లు కనుక మీరు పిక్ చేయగలిగితే మీకు ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇప్పుడు జనరల్గా మీరు అడగండి ఐటీసీ ఎంతమంది దగ్గర ఉన్నాయని. ఈవెన్ వైడ్లీ హెల్డ్ స్టాక్ కదా మ్యూచువల్ ఫండ్స్లో, చాలామంది దగ్గర ఉండవు జనరల్ షేర్ హోల్డర్స్ దగ్గర. జనరల్ షేర్ హోల్డర్ దగ్గర ఎలాంటి షేర్లు ఉంటాయంటే వోడాఫోన్ ఉంటుంది, లేకపోతే సుజలాన్ ఉంటుంది. ఎందుకంటే ఈ తక్కువ ప్రైస్ ఉన్న షేర్లు, ఎక్కువ మంది పాపులర్గా ఉన్న షేర్లు. తర్వాత పడిపోయిన షేర్ల గురించి ఎక్కువ ఆశపడతారు. అంటే ఒక షేర్ పడిపోతుంది అనుకోండి, సపోజ్ కాఫీ డే ఉంది, ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ షేర్ పడిపోగానే ఎంటర్ అవుతారు. అది అక్కడ నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంటుంది. అందరికీ తెలుసు బుక్స్లో ఎన్ని వేల కోట్ల అప్పు ఉందని తెలుసు, ఈ కాఫీ షాప్స్ నడపలేకపోతున్నారని తెలుసు. అయినా తెలిసినా కానీ నేను తక్కువ రేట్లో కొంటున్నాను కదా, నేను ప్రీవియస్ ఇదివరకు కొన్న షేర్ హోల్డర్, అంటే ఇదివరకు ఇన్వెస్టర్ కొన్న ప్రైస్ కంటే గతంలో ఇన్వెస్టర్ 200 కొన్నాడు, నేను 100కే కొంటున్నా కదా, ఇంకో ఫ్రెండ్ 100కి కొన్నాడు కదా, నేను 50కే కొన్నాను కదా, నేను సక్సెస్ఫుల్ కదా అనుకుంటారు అనమాట. ఆ భ్రమల్లో ఉంటారు. ఇలాంటివన్నీ వదిలించుకోవాలండి మనం. ఇది తక్కువ ప్రైస్లో కొనడం గొప్ప కాదండి, ఎక్కువ ప్రైస్ అయినా పర్వాలేదు, పెరగటం గొప్ప. ఒక షేర్ పెరగాలి, మనం కొన్న షేర్ పెరగాలి. ఒక లాస్ట్గా ఒక పాయింట్ చెప్తాను. మనము ఇక్కడ కన్జ్యూమర్ మైండ్ సెట్, అలాగే బిజినెస్ మైండ్ సెట్ అని రెండు ఉంటాయండి. కన్జ్యూమర్ మైండ్ సెట్ అంటే మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, పేస్ట్లు డిస్కౌంట్కి ఇస్తున్నారు 50%, సోపులు 50% డిస్కౌంట్లోకి ఇస్తున్నారు. మనం ఏం చేస్తాం, ఎక్కువగా ఉంటాం కదా, ఎందుకంటే మనం కన్జ్యూమ్ చేస్తాం, మనం వాడేసుకుంటాం, అయిపోతాయి. ఇప్పుడు సపోజ్ మనం పర్టికులర్ బ్రాండ్ సోపు వాడుతున్నాం రోజు, ఆ సోప్ నాకు 50%కి ఇస్తున్నారు అనుకోకుండా పలానా స్టోర్కి వెళ్తే, అది నాకు బయట ఎక్కడ కొన్నా 100% ప్రైస్ కట్టాలి నేను. ఇప్పుడు సపోజ్ 50 రూపాయలు అయితే 50 రూపాయలు కట్టాలి, కానీ నాకు లక్కీగా 6 కొంటే 20 రూపాయలే అన్నాడు అనుకోండి, నేను డెఫినెట్గా కొనుక్కుంటాను, 10-20 కొనుక్కుంటాను. ఎందుకంటే నేను 1-2 నెలల్లో ఎప్పటికైనా అవసరం ఉంటుంది. దీన్ని కన్స్యూమర్ మైండ్ సెట్ అంటారండి. షేర్స్ని ఆ మైండ్ సెట్తో కొనొద్దు, తక్కువకు దొరుకుతున్నాయని కొనొద్దు ఎప్పుడు. ఓకే, అంటే ఏదో సబ్బులు పేస్ట్లు డిస్కౌంట్ కోసం కదా అన్నట్టు ఆ ధోరణిలో చూడకూడదు. ఆ కాన్సెప్ట్ కరెక్టే. సూపర్ మార్కెట్ ఇంటి వరకు అది. ఇప్పుడు మన బట్టల షాప్కి వెళ్తాం, మనం మాల్స్కి వెళ్తాం, బట్టలు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎక్కువ కొనుక్కోవాలి. బై 1 get 1 బై 2 get 3 కొనుక్కోండి, ఎక్కువ కొనుక్కోండి. మంచి, ఎందుకంటే మనం వాడుకుంటాం కదా, మనకు అవసరం కూడా. ఇదివరకు ఒకటే కొనేది, ఇప్పుడు 2 కొనుక్కుంటాం. మనము అక్కడ ఆ మైండ్ సెట్ కరెక్ట్ అండి. అది ఆ మైండ్ సెట్ మీరు అప్లై చేయండి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, మాల్కి వెళ్ళినప్పుడు. కానీ ఆ మైండ్ సెట్ని పొరపాటును కూడా స్టాక్ మార్కెట్కి మాత్రం తేవద్దు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో బిజినెస్ మైండ్ సెట్తో రావాలి. మీరు కొన్న షేర్ ఫ్యూచర్లో ఇంకొకటికి అమ్మాలి. మీరు ఆలోచించండి, నేను ఒక షేర్ కొన్నాను 500 పెట్టి, నేను 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత దాన్ని నేను 1000 రూపాయలకి అమ్మాలి. ఎట్లా అమ్మగలుగుతాను ఒక షేర్ని 1000 రూపాయలకి 500 కొని? ఆఖది క్వాలిటీ కంపెనీ అయ్యి, ఆ 2 ఏళ్ళు సర్వైవ్ అయ్యి, దాని ప్రాఫిట్స్ పెరిగితేనే వేరే వాడు వచ్చి నా దగ్గర 1000 కొంటాడు. అవునవును. అంతేగాని ఒక చెత్త కంపెనీ కొనుక్కుంటే నా దగ్గర 500 కొనడు కదా, 200కో 100కో కొంటాడు. ఇది బిజినెస్ మైండ్ సెట్. ఎప్పుడు మన బిజినెస్ మైండ్ లాగా ఆలోచించాలి. కన్స్యూమర్ మైండ్ సెట్ని వదిలిపెట్టాలి ఇంటి దగ్గరే, లేకపోతే సూపర్ మార్కెట్లోనే వదిలిపెట్టేయాలి.
స్టాక్ మార్కెట్కి వచ్చి ఆ మైండ్ సెట్ తీసుకొస్తారు చాలామంది. తీసుకొచ్చి ఇది చౌకగా దొరుకుతుంది కదా, 2 నెలల క్రితం 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 25కే దొరుకుతుంది కదా, ఎక్కువ కొందామని ఎక్కువ కొంటారు. తర్వాత దాంట్లో స్ట్రక్ అయిపోయి అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే నువ్వు భవిష్యత్తులో ఆ కంపెనీని ఇంకొకరికి అమ్మాలి. 25 రూపాయలు 50కి అమ్మ ఎలా అమ్ముతావు? ఇది నష్టాల్లో ఉన్న కంపెనీ 50కి ఎప్పుడు వస్తుంది? వచ్చేదాకా మనకు ఒప్పుకుంటుందా? మన ఇన్వెస్ట్మెంట్ అనేది అర్థవంతమైనదిగా ఉండాలని, వ్యర్థమయ్యేదిగా ఉండకూడదు కదా. అవును, ఎందుకంటే మనము ఫ్యూచర్లో అమ్మాల్సిన ప్రైస్ పెరగాలి. సో అక్కడ మీ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్, అది బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ తీసుకురావాలి, లేకపోతే మీరు నష్టపోయే అవకాశం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఈదర రామకృష్ణ గారు. చాలా సావధానంగా మన ప్రేక్షకులకి చాలా రోజుల తర్వాత మీ నుంచి ఒక డిఫరెంట్ కంటెంట్తో, ఒక యూనిక్ కాన్సెప్ట్, ఒక యూనిక్ కంటెంట్తో మరొకసారి ప్రేక్షకుల ముందుకి మనం వెళ్ళబోతున్నాము. అండ్ ఈ వీడియోలో పర్టికులర్గా ఒక ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఒక లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక రిటైల్ ఇన్వెస్టర్ అనే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి అనే ఇటువంటి అన్ని రకాల అంశాల గురించి మీ యొక్క అనుభవాన్ని మొత్తం క్రోడీకరించి మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈదర రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.